Okay, so differentiation of implicit function. So main ga function ante ela untundante f of implicit function, that is implicit function ante ela untundi ante f of x comma y is equal to 0 and y is also a function of x ఇలా ఉంటుంది. సో ఇక్కడ మనము సపోజ్ dy by dx ఆఫ్ y క్యూబ్డ్ ఉంది అంటే ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని x అనుకో. x క్యూబ్డ్ అంటే ఏమి 3y² ఇంటూ dy by dx. ఎందుకు y అనేది ఫంక్షన్ ఆఫ్ x కాబట్టి. నెక్స్ట్ dy by dx ఆఫ్ సమ్ లాగ్ y. సో దీన్ని లాగ్ ఎక్స్ అంటే ఏమి 1/y. లాగ్ ఎక్స్ అంటే దీన్ని ఎక్స్ అనుకుంటాం 1/y ఇంటూ dy by dx. అగైన్ వి డిఫరెన్షియేట్ దిస్ వన్. ఈ విధంగా చేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో y ఈజ్ ఆల్సో ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి వైని కూడా మనం డిఫరెన్షియేట్ చేయాలి. వైలో ఏముంటుందంటే మనకు ఎక్స్ అనే టర్మ్ ఉంటుంది కాబట్టి దీన్ని డిఫరెన్షియేట్ చేస్తాం అలాగే. సో కాబట్టి సో దీన్ని లాగ్ వై అంటే లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్ అంటే ఏమి 1/x అంటే ఎక్స్ బదులు వై ఉంది. వైలో కూడా ఏముంది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కాబట్టి dy by dx. సపోజ్ వై క్యూబ్డ్ ఎక్స్ క్యూబ్డ్. ఎక్స్ క్యూబ్డ్ అంటే ఏమి 3x². సో దిస్ వన్. సో ఇక్కడ మనకు ఈ ప్రాబ్లంలు ఏమొస్తాయంటే సో డిఫరెన్షియేట్ ఫస్ట్ క్వశ్చన్. x² plus y² minus 2axy is equal to 1. Solution: x² plus y² minus 2axy is equal to 1. Differentiate with respect to x. Nothing but dy by dx of x² plus y² minus 2axy into dy by dx of 1. సో అన్నిటినీ సపరేట్ చేద్దాం. dy by dx of x² plus dy by dx of y². 2a constant dy by dx of x into y. y is also function of x. This is constant 0. x² differentiation 2x, y² differentiation 2y into dy by dx minus 2a into u into v formula. This is nothing but u into v. So u into v అంటే u into dy by dx plus v into dx. So we get that 2x plus 2y into dy by dx minus 2 into x into dy by dx plus y into 1 equal to 0. So we get that 2x plus 2y into dy by dx minus 2ax into dy by dx minus 2ay equal to 0. సో దీంట్లోంచి dy by dx కామన్ తీస్తాం. మనకేమొచ్చింది అంటే 2y minus 2a. ఈ టర్మ్ అటు సైడ్ పంపిస్తే ఏమొస్తుంది అంటే 2ay minus 2x. సో దేర్ ఫోర్ వి గెట్ దట్ dy by dx ఈక్వల్ టు 2 కామన్ తీస్తాం బై 2 కామన్ తీసుకుంటాం ఈ రెండు దాంట్లోంచి. ఈ 2 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది మనకు dy by dx ఈక్వల్ టు ay మైనస్ ఎక్స్ బై వై మైనస్ ఏ ఇట్లయినా రాయొచ్చు, లేదంటే ఎక్స్ మైనస్ ఏవై బై ఏ మైనస్ వై ఇట్లయినా రాయొచ్చు.
ఇక్కడ మెయిన్ మనం యూజ్ అయ్యే ఫార్ములాస్ వచ్చేసి ఏంటివి అంటే మెయిన్గా d/dx ఆఫ్ u ఇంటూ v, u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. నెక్స్ట్ d/dx ఆఫ్ x పవర్ n, n ఇంటూ x టు ది పవర్ ఆఫ్ n మైనస్ 1. ఈ ఫార్ములాస్ మనకు యూజ్ అవుతాయి. సో దీంట్లో మనం మెయిన్గా చేయాల్సింది ఫస్ట్ x స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, y స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2y ఇంటూ dy/dx. ఇది u ఇంటూ v, u ఇంటూ v. సో వి రిటర్న్ యాజ్ ద ఫార్ములా ఫర్ u ఇంటూ v. తర్వాత మనం ఫైనల్గా మనం ఏం కనుక్కోవాలంటే dy/dx అనే టర్మ్ కనుక్కోవాలి. కాబట్టి దాని dy/dx ఉన్న దాని తర్వాత సింప్లిఫికేషన్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ అలాగే డిఫరెన్షియేట్ x క్యూబ్డ్ ప్లస్ y క్యూబ్డ్ మైనస్ 3axy ఈక్వల్ టు 10. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. So we get that the solution is x cubed plus y cubed minus 3axy is equal to 10. Differentiate with respect to x. So we get that d/dx of x cubed plus y cubed minus 3axy equal to d/dx of 10. So x cubed, for x cubed we get that 3x square, for y cubed we get that 3y square into dy/dx minus 3a into u into v formula. U into v is nothing but u into dv/dx. This is u into v, v into du/dx. It is a constant, the value equal to 0. So we get that 3x square plus 3y square into dy/dx minus 3ax into dy/dx minus 3ay into 1 equal to 0. సో దీంట్లో నుంచి మనం ఏం తీస్తామంటే dy/dx కామన్ తీసుకుంటాం. So we get that 3y square minus 3ax. ఈ మైనస్ ఇటు సైడ్ పోతే ప్లస్, దట్ ఈస్ 3ay minus 3x square. So finally we get that dy/dx equal to 3ay minus 3x square by 3y square minus 3ax. 3 కామన్ తీస్తాం. ay minus x square by 3 into y square minus ax. So finally we get that dy/dx equal to ay minus x square by a minus ax. Next, differentiate third one. Differentiate ax square plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0. Solution is ax square plus 2hxy plus by square plus 2gx 2fy plus c equal to 0. Differentiate with respect to x. With respect to x. So
సో డైరెక్ట్గా రాస్తాం d/dx ఆఫ్ ఈచ్ టర్మ్ని డిఫరెన్షియేట్ చేస్తాం. సో ax స్క్వేర్, a కాన్స్టెంట్ 2x, 2h కాన్స్టెంట్ బయట పెట్టేస్తాం, u ఇంటూ v, దిస్ ఈజ్ u ఇంటూ v ఫార్ములా. సో వి గెట్ దట్ x ఇంటూ dy/dx ప్లస్ y ఇంటూ dx/dx. సిమిలర్లీ b ఇంటూ b కాన్స్టెంట్ బయట y స్క్వేర్ 2y ఇంటూ dy/dx, 2g constant dx/dx, 2f constant dy/dx, constant 0. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2ax ప్లస్ 2hx ఇంటూ dy/dx ఇంటూ చేసినాం, ఇది dx/dx ద వాల్యూ ఈక్వల్ టు 1, 2hy, 2h ఇంటూ y ద వాల్యూ ఈక్వల్ టు 1, dx/dx 1 plus 2by into dy/dx plus 2g into 1 plus 2f into dy/dx equal to 0. dy/dx, dy/dx, dy/dx. సో దీంట్లోంచి మొత్తం ఏం కామన్ తీయొచ్చు అంటే మనము dy/dx కామన్ తీస్తే మనకేమొస్తుంది 2hx 2by ప్లస్ 2f. ఇంకేం మిగులుతుంది మనకు 2ax 2hy ప్లస్ 2g ఈక్వల్ టు 0. So we get that dy/dx is equal to this is 2hx 2by plus 2f. This is equal to minus of 2ax 2hy plus 2g. So we need to find the dy/dx minus 2 కామన్ తీసుకుంటాం, ax ప్లస్ hy ప్లస్ g బై 2 కామన్ తీసినామంటే hx ప్లస్ by ప్లస్ f. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా మనకి ఏ ఆన్సర్ వస్తుంది, మైనస్ ఆఫ్ ax ప్లస్ hy ప్లస్ g బై hx plus by plus f. This is nothing but dy/dx. సో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏమంటే u ఇంటూ v ఫార్ములా వస్తుంది. u ఇంటూ v అంటే అర్థం ఏమంటే u ఇంటూ dv/dx ప్లస్ v ఇంటూ du/dx. ఇంకా రిమైనింగ్ సింప్లిఫికేషన్ x² డిఫరెన్షియేషన్ px. సో ఈ విధంగా చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ దాంట్లో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తాం, ప్రతి దాంట్లో 2 ఉంది, 2 క్యాన్సిల్ చేసి ఏం చేస్తామంటే క్యాన్సిల్ చేస్తాం. నెక్స్ట్ 4th
differentiate x power y equal to y power x. Solution x power y equal to y power x. ఇలా ప్రాబ్లం పవర్లో ఉంటే ఫస్ట్ ఏం చేయాలంటే లాగ్ అప్లై చేయాలి. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. రెండు ఇన్వాల్వ్ అవుతాయి దీంట్లో. లాగరిథమిక్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంప్లిసిట్ అవుతుంది. అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. నథింగ్ బట్ log of x power y equal to log of y power x. So log m power n into log m, basic formula, n into log x, x into log y. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ with respect to x, implicit function ఇది. సో d by dx of y into log x, d by dx of x into log y. So this is nothing but u into v and this is nothing but u into v. రెండు u into v చేయాలి. So we written as the formula u into v, d by dx of u into v. What is the formula? U into dv by dx plus v into du by dx. So we get that y into d by dx of log x plus log x into d by dx of y. Similarly x into d by dx of log y plus log y into d by dx of x. Differentiation of log x, 1 by x log y into dy by dx. Differentiation of log y, 1 by y into dy by dx plus log y into dx by dx, the value equal to 1. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి. సో టేకన్ యాజ్ ద కామన్, log y into dy by dx minus x by y into dy by dx equal to log y minus y by x. ఈ ప్లస్ ఉంది, ఇటు సైడ్ తీసుకొస్తాను. So taken as dy by dx as a common, log y minus x by y equal to, this is nothing but for simplification, x into log y minus y by x. So we get that dy by dx equal to minus x by y into dy by dx. That is y into log y so we get that, sorry, log x y into log x minus x by y equal to x into log y minus y by x. So we get that dy by dx equal to x into log y minus y by x. ఇది ఇటు సైడ్ పోతే బై ఇంటూ అవుతుంది, y into log x minus x. So this is answer.
సో ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సింది ఏమంటే ఇట్లా ఫామ్ వస్తుంది. ఇలా ఫామ్ ఉన్నప్పుడు మనం గ్యారంటీ ఎట్టి పరిస్థితులు ఏం చేయాలంటే లాగ్ అప్లై చేయాలి. పవర్లో ఉంది అంటే గ్యారంటీ ఏం చేయాలంటే లాగ్ అప్లై చేయాలి. సో లాగ్ M⁴n. సో ఫార్ములా అప్లై చేసి సింప్లిఫై చేస్తాం. ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ అంతా ఒకటే. ఇక్కడ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మనకు. సేమ్ ఒక్కో ప్రాబ్లంలో మనకు లాగ్ AB ఫార్ములా అవసరం అవుతుంది. అప్పుడు కూడా సింప్లిఫై చేయాలి. సో దిస్ ఈజ్ ద మెయిన్ ప్రొసీజర్. So finally we need to get that dy by dx.